Hi everyone. Today I am discussing about indefinite integration. సో మనకి ఫస్ట్నే ఇండెఫినెట్ ఇంటిగ్రేషన్ బాగా రావాలి అంటే కనుక ఈ 14 ఫార్ములాస్ అనేవి మెయిన్. సో ఈ 14 ఫార్ములాస్ అనేవి ఎప్పుడైతే మనకు బాగా వస్తాయో సింపుల్గా ఏ ఇంటిగ్రేషన్స్ అయినా చాలా ఈజీగా చేయగలం. సో ఈ ఫార్ములాస్ అనేవి బేసిక్స్ అన్నమాట. సో ఈ ఫార్ములాస్ అనేవి బాగా వస్తే మనకి ఎలాంటి సమ్స్ అని ఈజీగా చేయొచ్చు. మనం చేసే స్మాల్ సమ్స్లో కానీ లేదంటే పెద్ద పెద్ద సమ్స్లో కానీ ఇవి ఫార్ములాస్ అనేవి రెగ్యులర్గా యూజ్ చేస్తాం కాబట్టి 14 ఫార్ములాస్ అనేవి బాగా రావాలి. సో ఫస్ట్ ఇంటిగ్రల్ ఆఫ్ x పవర్ n dx అంటే x పవర్ n+1/n+1 అంటే ఏంటంటే ఫర్ సపోజ్ మనకి x² అనే టర్మ్ ఉందనుకో. సో x² అనేది సో ఇలా ఇచ్చాడు అనుకో, x² dx అని ఇచ్చాడు. సో ఇది ఏంటంటే ఇలా ఇచ్చినప్పుడు మనకి ఇక్కడ x పవర్ n ఫార్ములా ఉంది. సో x పవర్ n ఫార్ములాలో ఉంది కాబట్టి దీని ఫార్ములా ఏంటి, x పవర్ n+1/n+1. సో ఇది కదా ఫార్ములా. అంటే ఇక్కడ n అంటే ఏంటంటే ఇక్కడ ఎంత అయితే ఉందో సో ఇక్కడ సో x పవర్ n ప్లస్లో ఎంత ఉంది, 2 ఉంది. సో అప్పుడు ఏం చేస్తామంటే x పవర్ 2+1/2+1. సో అప్పుడు ఏమవుతుంది x పవర్ 3/3 అంటే x³/3 అనమాట. సో ఇలా ఈ ఫార్ములాస్ యూజ్ చేసుకొని మనం సమ్స్ అనేవి చేస్తాం అన్నమాట. సో ఇప్పుడు dx అంటే ఇంటిగ్రల్ dx అంటే x+c, 1/√x ఇంటూ dx అంటే 2√x+c. ఇలా ఈ ఫార్ములాస్ అన్నీ వస్తే ఈజీగా చేయొచ్చు. సో మనం ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ప్రాబ్లం చూద్దాం. ఇక్కడ ఎగ్జాంపుల్ ప్రాబ్లం ఏంటంటే ఇంటిగ్రల్ ఆఫ్ x³ - 2x² + 3 dx ఈ ప్రాబ్లం ఇచ్చారు. సో ఈ ప్రాబ్లమ్ని అలా సాల్వ్ చేస్తామంటే మనకి ఇప్పుడు 3 టర్మ్స్ ఉన్నాయి. సో ఈ 3 టర్మ్స్ని కూడా స్ప్లిట్ చేసుకుంటాం అన్నమాట. స్ప్లిట్ చేసుకోవడం ఏంటంటే ఫస్ట్ ఈ వెయిట్గా అవి సపరేట్గా రాసేస్తాం అన్నమాట. అంటే ఎలా అంటే ఇంటిగ్రల్ ఆఫ్ x³ dx మైనస్ ఇంటిగ్రల్ ఆఫ్ ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి మైనస్ వచ్చింది. సో ఇన్ కేస్ ప్లస్ ఉంటే ప్లస్, ఓకే, బేస్డ్ ఆన్ సింబల్ అన్నమాట. సో ఇప్పుడు 2 x² dx ప్లస్ ఇంటిగ్రల్ ఆఫ్ 3 dx. సో ఇక్కడ ఏంటంటే మనకి కాన్స్టెంట్ ఉంటుంది కదా. సో కాన్స్టెంట్ అంటే ఏమిటి, అసలు మనకి నెంబర్స్ అంటే 1 2 3 4 5 ఇవన్నీ కూడా కాన్స్టెంట్స్ ఉంటాయి. ఈ కాన్స్టెంట్స్ వాల్యూస్ అనేది ఇంటిగ్రల్లో 0 అనమాట. సో 0 కింద తీసుకుంటాం, ఓకేనా. ఇప్పుడు x³ dx అని ఉంది ఫస్ట్నే. సో అంటే ఇది ఏ ఫార్ములా ఉంది, x పవర్ n ఫార్ములా ఉంది. సో x పవర్ n ఫార్ములా ఏంటి మనకి x పవర్ ఇక్కడ చూడండి x పవర్ n+1/n+1 అంటే దీంట్లో చూసుకుంటే ఏమొస్తుంది x పవర్ 3+1/3+1. సో ఇది వస్తుంది. సో ఇక్కడ ఏంటి 2 అనేది కాన్స్టెంట్. సో పక్కన x² అనేది టర్మ్ ఉంది. సో 2 అనేది బయటికి తీసుకొచ్చేస్తాం అనమాట. ఇన్ కేస్ ఈ ఫామ్లో ఓన్లీ 2 అని ఉందనుకోండి. సో అప్పుడు ఏమవుతుందంటే ఇంటిగ్రల్ 2 అనేది ఏంటి 0 కాన్స్టెంట్ టర్మ్ కాబట్టి, ఓకేనా. కానీ ఇక్కడ x² ఉంది. సో x² ఉంది కాబట్టి ఈ కాన్స్టెంట్ టర్మ్ అనేది బయటికి తీసుకొస్తాం అనమాట. బయటకంటే అలా తీసుకొస్తామంటే 2 x² dx అని రాసుకుంటాం. సో ఇక్కడ కూడా యాజ్ యూజువల్ 3 dx. సో ఇలా రాసుకున్న తర్వాత దీని వాల్యూ ఏమవుతుంది x పవర్ 4/4. సో ఇక్కడ -2 ఇది x పవర్ n ఫార్ములా ఉంది. సో x పవర్ n ఫార్ములా ఏమవుతుంది, అప్లై చేస్తే x³ 3 + 3 dx ఫార్ములా అంటే x. సో x + c. సో దీన్ని సింప్లిఫై చేస్తే x4/4 - 2x³ 3 + 3x + c. సో దిస్ ఈజ్ ద ఫైనల్ ఆన్సర్. సో ఇదేంటంటే 2 మార్క్స్ సమ్ అన్నమాట. సో ఇలా క్యాలిక్యులేట్ చేసాం ప్రతిదానికి కూడా. థ్యాంక్ యూ ఫర్